ఇటువంటి ఒక రిజర్వేషన్ ఒక చట్టబద్ధంగా వచ్చినటువంటి వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరిని భయభ్రాంతులు చేసినా వాళ్ళ మీద చట్టరీత్యా కేసు పెట్టవచ్చు అని కూడా ఉంది. కానీ ఇవన్నీ మర్చిపోయి రాజకీయ లబ్ధి కొరకు పార్టీలు వాళ్ళు గొంతెత్తి ఏదో మాట్లాడితే దాన్ని ప్రజలు వినడానికి కూడా అంత సిద్ధంగా ఏమి లేరు. కనుక నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాజ్యాంగం లోపల ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి 341, 42 ఆర్టికల్ ద్వారా వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఆ తర్వాత ఆ రోజున పెట్టినటువంటి బీసీ, ఓబీసీ ఈ రిజర్వేషన్లను బట్టి ఎవరికి తీసేసేటువంటి హక్కు లేదు. అయితే దీంట్లో పార్లమెంట్లో దీని అర్థం అది. ఎందుకంటే చట్టాన్ని సవరించుకోవచ్చు, రాజ్యాంగాన్ని మార్చవచ్చు, రాజ్యాంగం రాసుకోవచ్చు. అంటే రాజ్యాంగం ప్రజలతో కూడుకొని నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చుకుంటే ప్రజలేమో చూసుకొని ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. పార్లమెంట్లో నేను ఉన్నప్పుడు ఒక అట్రాసిటీ కేసు మీద చిన్న మార్పు జరిగితే 27 మందిని అదే రాత్రి అల్లకల్లోలం అయిపోయింది దేశం, ఒక ప్రాంతం అంతా. దాన్ని తెల్లారే మార్చేసుకున్నాం. అది కూడా పెద్దగా ఏదో తీసేయాలని కాదు, దాంట్లో ఏదో కొంత మార్పు చేయకపోయారు. కానీ దాన్ని ముట్టుకుంటేనే ఒక తేరేటట్టు అది. అటువంటి దాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదో లాభం పొందినాం, దాన్ని ఏదో మాట్లాడినాం అనేది దురదృష్టం. అది నా దృష్టిలో అది దురదృష్టమే. అటువంటి భయభ్రాంతులను వాళ్ళు గురి చేయకూడదు. దానివల్లనే ఇప్పుడు మేము ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీకి ఓట్లు తగ్గినాయి అన్నది. అది దుర్మార్గం. అది ఎందుకు ప్రజలు నమ్ముతారు? కానీ ఒకటైతే ఉంది, ఇప్పుడు దొంగని కాదు, దొంగ అని ఏదైనా ముత్తుకునే వరకు అరే ఒక పార్టీ, జాతీయ పార్టీ అనేక సంవత్సరాలుగా దేశంలో ఉంది, మాట్లాడుతుంది కదా అని కొంత నష్టం జరగవచ్చు, జరిగే ప్రమాదం కూడా ఉంటుంది, కాదని నేను అనడం. కానీ మోడీ స్వయంగా ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛంగా చెప్పారు, నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు ఈ రిజర్వేషన్ అనేది పోదని. నేను మళ్ళీ చెప్తున్నా, మోడీ గారే కాదు, నేను బీజేపీ పార్టీలో ఉన్న, అధికారంలో ఉంది, ఏ పార్టీ రేపు అధికారంలో 2/3 మెజార్టీ వచ్చినా దీన్ని ముట్టుకోలేరు. కారణం ఏందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నేను చెప్తా ఉన్నాను, ఎస్టీల అంటే ఈ దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించి 47 మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ తరఫున ఈ దేశవ్యాప్తంగా రిజర్వేషన్, మన దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి 2 షెడ్యూల్ ట్రైబ్ ఎంపీలు ఉన్నట్టు దేశవ్యాప్తంగా 47 మంది ఉన్నారు. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి 87 మంది ఉన్నారు. 47, 87 ఏమైందండి? 134 మంది అవుట్ ఆఫ్ 538 మెంబర్స్ని పార్లమెంట్లో వాళ్ళు కూర్చుని ఉండగా ఆ ధైర్యం ఎవడైనా చేస్తారా? అయితే చాలామందికి అనుమానాలు ఏంటంటే, మరి గతంలో జరిగిన చట్టాలు అంటే అక్కడ ఏముంటుంది అంటే, ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రమాదం లేనప్పుడు వానికి ప్రమాదం పొంచి ఉంటలేదు, అతనికి ప్రమాదం లేదు. ఆ చట్టం నువ్వు చేసే బిల్లో దానివల్ల అతనికి ప్రమాదం లేదు. ఆ పార్టీ ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. అట్లా కట్టుబడి ఉన్నారు. కానీ ఇవాళ నా పార్టీ కావచ్చు, లేదా ఇంకొక పార్టీ అధికారం ఉండి చేసి నేను అక్కడ నిలబడకపోతే పార్లమెంట్లో ఉండి నాకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? అంటే రేపు నేను అలా రాను. ఒకవేళ ఎస్టీ రిజర్వేషన్ తీసేసరికి 47 మంది ఎక్కడి నుంచి వస్తారు, అవి 87 ఎక్కడి నుంచి వస్తారు? అయితే వాళ్ళు ఏమైనా గాజులు తొడుక్కొని కూర్చుంటారు వాళ్ళ? వీళ్ళు ఒప్పుకుంటే ఊళ్ళో తరిమి కొట్టలే మనం తెలంగాణ గురించి? ఆ పని జరుగుతుంది. కనుక ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఉండి మనం ఉన్న రోజులు ఈ రాజ్యాంగంలో తీసేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ చేయండి, అందరిని ఈక్వాలిటీ తేండి, రిజర్వేషన్ తీసేయండి, రిజర్వేషన్ ఇవ్వకండి, ఈక్వాలిటీ చేయండి. 1-2% ఉన్నవాళ్ళు మీరు 40-50 మంది పార్లమెంట్లో కూర్చుంటే 10% ఉన్నాడు ఆ రిజర్వేషన్ మీద ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఆ ఈక్వాలిటీ మీరు ఇవ్వగలుగుతారా? ఆ నమ్మకం మీరు ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఏంటి మరి బీసీ వాళ్ళు 80% ఉన్నారు. ఎంతమంది బీసీ నాయకులు రిప్రజెంటేషన్ చేస్తున్నారు? వారికి రిజర్వేషన్ ఉండదు. అక్కడ ఉండేటువంటి ఇంకొక ఉన్నత వర్గంతో వాడు పోటీ పడలేడు. అందుకోసం కదా ఓడిపోతారని నేను టికెట్ ఇయ్యరు. ఎవరు 2 వర్గాలు, ఏ వర్గంలోనైతే బలంగా ఉండేటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరి మధ్యన పోటీ పెడతారు, అంటే ఎవడోటి గెలుస్తాడు. ఇక్కడ బీసీ, ఎస్టీని జనరల్ సీట్లో ఇస్తే వీళ్ళు ఓడిపోతారన్న భయానికి వీళ్ళు ఇవ్వడం లేదు. కనుక ఇవాళ ఎవరి శాతం ఉందో మీరు చూడండి పార్లమెంట్లో. అందుకోసం అక్కడ నువ్వు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ తీస్తే ఈ 134 మంది వాళ్ళ ప్రాతినిధ్యం ఉండదు. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉండదు. రిజర్వేషన్ అన్నది ఎవరి సొత్తు కాదు, ఎవరి దయాదాక్షిణ వల్ల రాలేదు. రైట్. సీతారాం నాయక్ గారు, ఏళ్ల తరబడి నుంచి ఫస్ట్ మీ ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి ఏళ్ల నుండి మీ జాతి అణగారిన వర్గం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి అని చెప్పేసి ఎన్నో వేదికల మీద మీ గళాన్ని వినిపించారు. 10% రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఈరోజు ఎస్టీలకి ఇక్కడ తెలంగాణలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది ఎలా చూడొచ్చు? అంటే ఆ రిజర్వేషన్ నిజంగానే ఏ మేరకు అమలైంది?
దానివల్ల లబ్ధి పొందుతున్నారా బంజారా బిడ్డలు అని అంటే ఏం చెప్తారు? మీరు అనుకున్న కళ సాకారం అయినట్టేనా? ఇక్కడ 33 తెగల గిరిజన తెగలు మిగిలినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. ఇది చాలామందికి తెలిసి తెలియక వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ జాతుల మీద, ఆ 33 తెగలు ఏవైతే ఉన్నాయో ఆ జాతుల మీద అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కొరకు ఎవడు మాట్లాడినా వాళ్ళు మూర్ఖుడే. ఆ జాతిలో ఉన్న వాళ్ళు మాట్లాడినా మూర్ఖుడే, బయట ఉన్నా మాట్లాడినా వాళ్ళు, దానికి ఏం తెలియదు. ఎందుకంటే ఆ భాషలకు లిపి లేదు. ఆ భాషకు లిపి లేక వాళ్ళ ఇతిహాసం ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళకు తప్ప చరిత్రలో లేదు. ఇప్పుడు మేడారం సమ్మక్క సార్లమ్మ తల్లుల గురించి మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. అది మౌఖికంగానే వస్తుంది కదా. ఎవరో కవి ఎవరో వినేది రాస్తారు. అది ఎట్లయితే దాని మీద పరిశోధనలు జరిగినాయి. ఈ దేశంలో అటువంటి అవకాశం వచ్చిందా, చేయగలిగినా, ఎందుకు చేయరు? ఓ ట్రైబల్ యూనివర్సిటీ అని పెడతారు, పెట్టి దానిలో ఈ స్టడీస్ పెట్టండి, ఆంథ్రోపాలజిస్ట్ పెట్టండి, హిస్టరీ పెట్టి వాళ్ళ మీద చేయండి. ఏమున్నది వాళ్ళ మీద? ఇప్పుడు ఎవరు ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది. ఇవాళ బంజారాలు, అసలు ఈ బంజారాల గురించి చరిత్ర ఇది ఏది మనకు దాదాపు 8000 సంవత్సరాల నుంచి వాళ్ళ ఉనికి ఉన్నట్టుగా ఇవాళ మనకు ఆనవాళ్ళు దొరుకుతున్నాయి.